Hi, hello, welcome back to Virtual Vedika. Why Virtual Vedika? When Virtual Vedika? And where? And who is behind Virtual Vedika? What is the motto of Virtual Vedika? ఎప్పుడైనా మీకు క్వశ్చన్ వచ్చిందా? రోజు వస్తున్నాయి వీడియోస్ ఏంటో మేడం ఏదో చెప్తున్నారు వింటున్నాం అనుకుంటున్నారా? ఆలోచించండి ఒకసారి. ఎందుకని వర్చువల్ వేదికలో జాయిన్ అవ్వాలి, ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి, కోర్సులో ఎందుకు జాయిన్ అవ్వాలి, లైఫ్ స్కిల్ కోచింగ్ ఎందుకు తీసుకోవాలి. సో జస్ట్ ఇమాజిన్ ఒక 8 to 10 years 12 years స్కూల్ గోయింగ్ కిడ్ రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, బుక్స్ పట్టుకెళ్తున్నాడు, వస్తున్నాడు, ఇంటి దగ్గర మదర్ అన్నీ చేసిస్తున్నారు, చదువుతున్నాడు. బట్ దెర్ ఈజ్ నో పర్ఫార్మెన్స్ ఇన్ ద స్కూల్లో పర్ఫార్మెన్స్ రావట్లేదు. మదర్కి ఏం అర్థం అవ్వట్లేదు, ఏంటి వీడు వెళ్తున్నాడు, వస్తున్నాడు, రోజు చదువుతున్నాడు, హోంవర్క్స్ చేస్తున్నాడు, కానీ ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ రావట్లేదు. ఎందుకని, ఏం జరుగుతుంది? మీకు తెలుసు కదా, స్కూల్స్లో ఎప్పుడు పీటీఎమ్స్ ఉంటాయి, పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉంటాయి, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటంటే టీచర్స్ మననే తిడతారు ఫస్ట్ కదా. వాళ్ళు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మదర్సే. మీరు మీ అబ్బాయికి ఏం చేస్తున్నాడు ఇంటి దగ్గర, మీరు కూర్చోబెట్టి చదివించండి, లేదంటే ఈ మదర్స్ వెళ్ళి ఆ టీచర్స్ తిట్టేసి వస్తారు, లేదా వాళ్ళు వీళ్ళు తిట్టేస్తారు. అంతకు మించి అక్కడ సొల్యూషన్ ఏమి ఉండదు. నేను చాలా చూసాను అలా పేరెంట్ టీచర్ మీటింగ్స్లో జరిగేది ఏంటంటే మ్యాథ్స్ ఏంటంటే మధ్యలో ఈ స్టూడెంట్స్ నిలబడి దే వాచ్ ద సినిమా, నైస్ మూవీ చూస్తారు అక్కడ పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం తప్పేమి ఉండదు అక్కడ. సో యాక్చువల్గా అక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈవెన్ దో ద చైల్డ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్, హీ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్, ఇన్ని బుక్స్ పట్టుకెళ్తున్నాడు, ఇన్ని గంటలు చదువుకుంటున్నాడు, పాపం టీచర్స్ కష్టపడుతున్నారు, రోజు ఒక 8 hours టీచ్ చేస్తున్నారు, ఇంటి దగ్గర మదర్ ఒక 2-3 hours కూర్చుంటున్నారు, చదివిస్తున్నారు. ఎందుకని మార్క్స్ రావట్లేదు అంటే దేర్ ఇట్స్ ల్యాకింగ్ ఫోకస్ కదా. చదువులో ఏకాగ్రత లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు దేని మీద ఫోకస్ చేయాలో దాన్ని స్కిప్ చేసేస్తుంటారు. అంటే సబ్జెక్ట్ అంతా చదువుతాం, బుక్ అంతా చదువుతాం, కానీ ఎగ్జామ్లో మనం చేయవలసింది ఏంటి, మనకు వచ్చింది అక్కడ ప్రజెంట్ చేయాలి కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం రాయాలి కదా. అక్కడ అది మిస్ అవుతుంటుంది పిల్లల్లో. సో కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ అంతా ఉంటుంది, చదువుతారు, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియదు, తీరా వెళ్ళి అక్కడ చూడకుండా ఎగ్జామ్ రాయాలంటే భయం, వాళ్ళకి ఎగ్జామ్లో రాయాలంటే భయం, ఏం రాయాలో తెలీదు, వాళ్ళ దగ్గర అంతా ఇక్కడ బుర్రలో ఉంటుంది, దాన్ని పేపర్ మీద పెట్టలేరు. నేను రాయలేని ఎగ్జామ్ నా వల్ల కాదంటారు. ఎలా అంటే భారత యుద్ధంలో అర్జునుడు చూడండి, చాలా మంచి వారియర్ అర్జునుడు, కానీ మహాభారత యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఒకసారి ఫ్రీజ్ అయిపోతాడు, అదో పెద్ద టెస్ట్లా ఫీల్ అవుతాడు. వీళ్ళందరూ ఏంటి, అందరూ నా వాళ్ళే ఉన్నారు, నేను వీళ్ళందరినీ ఇప్పుడు చంపేసి నేను రాజ్యం తీసుకుని నేను ఏం చేయాలనుకుంటాడు. దాని వెనక ఉన్న మోటోని మర్చిపోతాడు ఆ నిమిషంలో. ఎందుకంటే ఆ టెస్ట్ తీసుకునే టైంలో ఒక్కోసారి ఏమవుతుందంటే ఫోబియా అలా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, కృష్ణుడు చెప్తాడు ఆ యుద్ధం వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఎందుకు చేయాలి, అది నువ్వే ఎందుకు చేయాలి, అర్జునుడు పాండవులు వీళ్ళే ఎందుకు చేయాలి ఆ యుద్ధం, కృష్ణుడే ఎందుకున్నాడు అక్కడ రథసారథిగా, అది కూడా అర్జునుడి దగ్గరే ఎందుకున్నాడు, దీని వెనకాల ఇన్ని కారణాలు ఉంటాయన్నమాట. సో సేమ్ అలానే ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎక్కడైతే వాళ్ళు స్టక్ అయిపోతున్నారో ఎడ్యుకేషన్లో, వాళ్ళని కూర్చోబెట్టి మనం ఒక 2-3 సెషన్స్లో నువ్వు ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా నేర్చుకోవాలి, దాని ఎగ్జామ్లో ఇలా ప్రిపేర్ చేయాలి, ఒక స్ట్రాటజీ ఉంటుంది దానికి అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా మీరు వాళ్ళలో ఒక మార్పు చూస్తారు. పిల్లల్లో వాళ్ళు చదువుకునే పద్ధతిలో డిఫరెన్స్ చూస్తారు, వాళ్ళ రైటింగ్లో డిఫరెన్స్ చూస్తారు. కొంతమంది పిల్లలకి ఏంటంటే చాలా బాగా చదువుతారు, బట్ వాళ్ళు రైటింగ్లో కొంచెం వీక్గా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అంత ఏకాగ్రత ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి. ఎప్పుడు కూడా రీడింగ్ కన్నా రైటింగ్ కొంచెం టైం తీసుకుంటుంది, అంతసేపు రాయాలంటే వాళ్ళకి అది కాన్సన్ట్రేషన్ ఉండదు. అక్కడ మనం ఫోకస్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి. ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్ స్కిల్ కోచింగ్స్లో ఇవన్నీ కూడా మనం ఇన్కల్కేట్ చేస్తాం. ఆ కరికులంలో ఇవన్నీ ఉంటాయన్నమాట.
ఒక స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దాన్ని ఐడెంటిఫై చేస్తాం ఒక సిట్టింగ్లో. వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఎక్కడ వెనక్కి ఉండిపోతున్నారు, ఎందుకని సక్సెస్ అవ్వలేకపోతున్నారు, ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. సో ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ సిట్టింగ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు తొందరపడిపోకుండా కొంచెం ఒక 2-3 సిట్టింగ్స్ తీసుకొని పిల్లల కోసం టైం కేటాయించి వాళ్ళని ఎక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మనం వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకి కొంచెం పుష్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా ఏంటి, నెక్స్ట్ టీనేజ్కి వెళ్ళారనుకోండి. టీనేజ్ పిల్లలు ఇంకొక రకంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. వాళ్ళు ఏంటంటే ఒక చైల్డ్హుడ్ నుంచి ఒక టీనేజ్కి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి, పిల్లలకి. సో బిహేవియరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి పిల్లలు. ఇన్ని చేంజెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే అక్కడ కొంతమంది పిల్లలు కొంచెం అగ్రివేట్ అవుతుంటారు. వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఎక్కడో చోట ట్రిగ్గర్ అవుతుంటుంది అనమాట సైకలాజికల్గా. అలాంటప్పుడు ఏముంటుందంటే ఆ ఎఫెక్ట్ వాళ్ళ బిహేవియర్ మీద, ఎడ్యుకేషన్ మీద పడుతుంది. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఏంటంటే చుట్టూ ఉన్న పీర్ గ్రూప్ని ఎలా అట్రాక్ట్ చేసుకుంటారంటే డిపెండ్స్ ఆన్ దేర్ అపియరెన్స్. వాళ్ళ డ్రెస్సింగ్లో కానివ్వండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానివ్వండి, వాళ్ళ అట్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారు ఒక కొత్త కాలేజ్కి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు కొంచెం డిప్రెస్ అయిపోతుంటారు. వాళ్ళతో ఎవరు మాట్లాడకపోయినా, కొంచెం దూరం పెట్టినా, ఎక్కువ మంది ఫ్రెండ్స్ కలవకపోయినా, వీళ్ళు మాట్లాడలేకపోయినా ఫ్రీగా, ఒక కొత్త చోటుకి వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్రీగా మాట్లాడలేరు, తొందరగా ఫ్రెండ్స్ని చేసుకోలేరు. అలాంటి చోట వీళ్ళు కొంచెం వెనకబడిపోయినట్టు ఏమవుతుందంటే అలాంటప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఆలోచన అది తీసేసుకొని ఇంకొంచెం స్లో అయిపోతుంటారు. ఆ ఎఫెక్ట్ మళ్ళీ ఎడ్యుకేషన్ మీద పడుతుంది. సో ఇవన్నీ వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే దే నీడ్ సమ్ సిట్టింగ్స్. అక్కడ లైఫ్ స్కిల్ కోచింగ్ కావాలి పిల్లలకి. ఒక కొత్త చోటుకి వెళ్ళినప్పుడు మనం నలుగురితో ఎలా మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ ఎలా తీసుకోవాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మనకు ఫ్రెండ్స్ కావాలి, కొత్త ఫ్రెండ్స్ కావాలి అంటే వాళ్ళని మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ కరిక్రమంలో ఉంటుంది. సో ఇట్లా స్కూల్ కిడ్స్కి ఒకలా ఉంటుంది, టీనేజర్స్కి ఒకలా ఉంటుంది. వెన్ యూఆర్ కమింగ్ టు అడల్ట్స్లో ఎట్లా ఉంటుంది అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు, హోమ్ మేకర్స్ ఉంటారు, అండ్ వర్కింగ్ ఉమెన్ ఉంటారు, అండ్ కొంతమంది జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటారు, కొంతమంది న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉంటారు. సో డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అక్కడ, ఎస్పెషల్లీ ఉమెన్, బికాస్ దే ఆర్ మల్టీ టాలెంటెడ్ అండ్ దే హ్యావ్ టు వర్క్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్. సో అఫ్కోర్స్ జెంట్స్ కూడా ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మెయిన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఉమెన్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ మన వర్చువల్ వేదిక ఉన్నది మెయిన్ టు హెల్ప్ టు సర్వ్ ఓన్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కాబట్టి. సో నేను ఇక్కడ చెప్తున్నాను ఉమెన్లో ఏంటంటే అడల్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ లైఫ్. సో హౌస్ వైఫ్స్ ఉంటారు, కొంతమంది వర్కింగ్ ఉమెన్ మ్యారేజ్ చేసుకున్నాక బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది. అండ్ కమింగ్ టు వెన్ యూ గో టు జాయింట్ ఫ్యామిలీ అండ్ వెన్ యూ ఆర్ ఇన్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో ఇన్ని రకాల సినారియోస్ ఉంటాయి. అక్కడ ఏంటంటే మన క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కరెక్ట్గా మనం ఎక్స్ప్లోర్ చేసే అవకాశం మనకు లేనప్పుడు మనం వాటిని సప్రెస్ చేసేసుకుంటాం. స్లోగా మన టాలెంట్స్, క్యాపబిలిటీస్ అన్ని సప్రెస్ అయిపోతుంటాయి లోపలికి. సో ఎంతసేపటికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి మనం ప్రిపేర్ చేసేయాలా, అందించాలా, ఇది ఏంటంటే ఇది ఎంజాయ్ చేస్తాం బాగా లైఫ్లో మనం. తర్వాత ఏమవుతుందంటే అదే మన డ్యూటీ అయిపోతుంది. సో దెన్ హియర్ యూ విల్ స్టార్ట్ ఫేసింగ్ సంథింగ్, యూ ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్ సమ్వేర్. మనకి ఎక్కడో చోట అనిపిస్తుంది, అబ్బో ఏంటి మార్నింగ్ లేస్తే రోజు అది చేయాలా, ఇది చేయాలా, అది తుడవాలి, ఇదే అయిపోతుంది లైఫ్లో, ఇంకా అసలు నేను చేసేది ఇంకేం లేదా అని ఎప్పుడో ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. వచ్చినప్పుడు సో దేర్ యూ నీడ్ అ కోచ్. సో దేర్ యూ స్టార్ట్ టేకింగ్ లైఫ్ స్కిల్ కోచింగ్. తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎక్కడ ఆగిపోయారు, మీరు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మీ జర్నీ. ఈ మధ్యలో ఇన్ని ఇయర్స్ టైము మీకు, సో డెఫినెట్లీ యూ లాస్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్. సో మీరు మళ్ళీ మీ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దేర్ యూ నీడ్ అ లైఫ్ స్కిల్ కోచింగ్. సో అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ సెషన్కి మీరు వచ్చినప్పుడు మేబీ యూ ఆర్ ద స్పీకర్. సో మీ పాస్ట్ లైఫ్ ఏంటి, మీ చైల్డ్హుడ్ ఏంటి, మీ టీనేజ్ లైఫ్ ఏంటి, అండ్ మీ మ్యారీడ్ లైఫ్ ఏంటి, అండ్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, అండ్ ద ప్రజెంట్ లైఫ్. సో కొంతమంది ఎర్లీ మ్యారీడ్ లైఫ్లోనే ఇవన్నీ ఫేస్ చేస్తారు, కొంతమంది మ్యారేజ్ అయ్యాక 10 years తర్వాత ఫేస్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 20 years తర్వాత ఫేస్ చేసేవాళ్ళు ఉంటారు. So one of my client, she came to me at the age of 45.
45 years of age she realized she is nothing for the family. So then she started thinking about herself. ఓకే, నేను వీళ్ళ కోసం నేను చేయాల్సిందంతా నేను చేసేసాను. పిల్లలు సెటిల్ అయిపోయారు, చదువులు అయిపోయినాయి. హస్బెండ్ ఆల్సో హీఈస్ ఆల్సో హ్యాపీ విత్ హిజ్ కెరియర్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ హీ డిడ్ వెరీ వెల్ అండ్ నౌ దే ఆర్ ఫ్రీ. ఒక్కసారిగా ఫ్రీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 20 years నేను ఏం చేశాను ఏం కనిపించదు. బట్ యూ డిడ్ అ లాట్, చాలా చేశారు మీరు ఫ్యామిలీ కోసం. కానీ అందులో మీకంటూ పర్టికులర్గా ఒక సిగ్నిఫికెన్స్ ఉన్నది మీరు ఏం చేశారు అంటే అక్కడ ఏం కనిపించదు. దెన్ షీ స్టార్టెడ్ థింకింగ్, నో దిస్ ఈజ్ నాట్ మై లైఫ్. వాట్ ఐ డిడ్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ డిడ్ ఫర్ ద ఫ్యామిలీ. దట్స్ ఇనఫ్. నౌ ఐ జస్ట్ వాంటెడ్ టు లివ్ మై లైఫ్ ఫర్ మై సెల్ఫ్. సో వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, యూ స్టార్ట్ లెర్నింగ్ సంథింగ్ న్యూ వేర్ యూ కెన్ ఎంజాయ్ యువర్ స్టూడెంట్హుడ్ అగైన్. తప్పేం లేదు. 45 yearsకి 50కి 55 years కూడా చదువుకునే బోల్డ్ మంది ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత చదువుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు. సో ఎప్పుడైతే మీరు ఒకటి కొత్తది నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అగైన్ యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ కదా. మనం ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మన క్యాపబిలిటీ మీద మనకి నమ్మకం పెరుగుతుంది. నేను ఇది చేయగలుగుతున్నాను, ఇది నేర్చుకుంటున్నాను, కొత్తది వచ్చింది, నాకు చాలా ఎంతూజియాజం వస్తుంది కదా. ఇంకొకరికి చెప్పాలనే కోరిక పెరుగుతుంది, నీకు ఇంకొకటి నేర్పాలనే కోరిక కూడా పెరుగుతుంది. అడిగినా అడగకపోయినా మన పక్క వాళ్ళకి ఎదురింటాం కదా, చెప్తూ ఉంటాం, నేను ఇది నేర్చుకుంటున్నాను, అది నేర్చుకుంటున్నాను అని చెప్తూ ఉంటాం కదా. సేమ్ అలానే. సో బెటర్ లేట్ దాన్ నెవర్. మీరు ఏ ఏజ్లో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా, యూ స్టార్ట్ లెర్నింగ్ సంథింగ్ న్యూ ఫర్ యువర్ హ్యాపీనెస్. సో ఇలాంటి విషయాల్లో మీకు అన్ని గైడెన్స్ కావాలన్నా, సలహాలు కావాలన్నా, ఏమన్నా లీడ్స్ కావాలన్నా అన్నీ నేను అరేంజ్ చేస్తాను. సో బెటర్ యూ స్టార్ట్ యువర్ లైఫ్ స్కిల్ కోచింగ్ ఎట్ వర్చువల్ వేదిక. సో ఈ సజెషన్స్ ఇవన్నీ ఒకవేళ మీకు నచ్చి ఉంటే DM చేయండి, కోచ్. ఐ విల్ సెండ్ యూ మై కరికులం అండ్ వే టు జాయిన్, వెన్ టు జాయిన్ అండ్ హౌ టు జాయిన్, హౌ టు start your transformation for yourself, right? Don't lose yourself. Start transforming yourself. Please like, share, comment and em cheyali, subscribe Virtual Vedika. Thank you.